హలో గైస్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేస్తాం డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు. సో ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని క్లారిటీగా దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీతో సహా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా మీరు దానికి ఆన్సర్ చేసే ఎబిలిటీని అయితే నేను ఈ టాపిక్స్ ద్వారా క్రియేట్ చేస్తాను. సో ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతుండండి అందరూ. మీకు అన్ని ఎగ్జామ్స్కి ఇవి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. సో ఇవాళ మనం చూస్తే 18th మార్చికి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఎక్సైజ్ సీ డ్రాగన్ 23. సో ఎక్సైజ్ సీ డ్రాగన్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. అసలు ఏంటి దీనికి సంబంధించిన మేజర్గా ఏంటో చూద్దాం. ఇది ఏ కంట్రీకి మధ్య జరుగుతుందా లేదా ఒకే కంట్రీకి సంబంధించిందా, దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీగా చూద్దాం. సో ఫస్ట్ ఇండియన్ నేవీ, ఇక్కడ చూడండి ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఎస్సీఏ డ్రాగన్, సో సీ డ్రాగన్. సో సీ డ్రాగన్ 2023 exercise in the waters of Guam, USA, which has been scheduled from 15 to 30 March. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే గ్వామ్ అనే ఒక ఏరియాలో జరుగుతుంది. ఈ గ్వామ్ ఎక్కడ ఉందంటే యుఎస్ఏ అనమాట. సో యుఎస్లోని గ్వామ్ అని చెప్పేసి ఒక ఏరియాలో ఈ సీ డ్రాగన్ ఎక్సైజ్ అయితే జరుగుతుంది. ఇందులో ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేసింది అనమాట. సో ఇండియన్ నేవీ, మన నేవీ ఉంది కదా, సో భారతదేశానికి సంబంధించిన నేవీ దళం అనేది పార్టిసిపేట్ చేసింది. ఇది యుఎస్లో మార్చి 15 నుంచి 30 తేదీ వరకు జరుగుతుంది అనమాట. సో మార్చి మిడ్ నుంచి చివరి వరకు, మంత్ ఎండ్ వరకు జరిగే ఎక్సైజ్ సీ డ్రాగన్ 23 అనేది. ఇది మన ఇండియన్ నేవీ యుఎస్లో పాల్గొంది. సో తర్వాత సీ డ్రాగన్ ఈజ్ ఏ యాన్యువల్ మల్టీనేషనల్. ఇక్కడ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, సో మల్టీనేషనల్ యాంటీ సబ్మరీన్ వార్ఫేర్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది యాన్యువల్గా జరిగే ఎక్సైజ్, అంటే ప్రతి సంవత్సరం ఈ ఎక్సైజ్ అనేది జరుగుతుంది. తర్వాత మల్టీనేషనల్ అనమాట, ఇది బైలేటరల్ కాదు. సో బైలేటరల్ యూనిలేటరల్ ఉంటాయి కదా, రెండు దేశాల మధ్య కాదు, మల్టీనేషనల్ అనమాట. అంటే చాలా దేశాలు కలిసి ఈ ఎక్సైజ్ అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి ఇందులో. తర్వాత ఇదేంటంటే యాన్యువల్ మల్టీనేషనల్ అండ్ యాంటీ సబ్మరీన్ వార్ఫేర్. సో యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ ఎక్సైజ్ అనమాట. అంటే సబ్మరీన్స్కి ఏ విధంగా మనం పోరాడాలి, ఎదురుగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఎటువంటి టాక్టిక్స్తో రిటాలియేట్ చేయాలనేది ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. తర్వాత కండక్టెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్ నేవీ. ఓకే, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ నేవీ అనమాట. యుఎస్లో జరుగుతుంది కాబట్టి దీనికి ప్రెసిడెంట్షిప్ ఎవరు చేస్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ నేవీ, అమెరికాకి సంబంధించిన నేవీ దళం అనేది దీన్ని ఈ ఎక్సైజ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తారు కదా ఇమేజ్, ఇవన్నీ కూడా పాల్గొంటాయి అనమాట. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్స్ కాదు, మనకి వార్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో పాల్గొంటాయి. తర్వాత పార్టిసిపేటింగ్ కంట్రీస్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాము మనము, మల్టీనేషనల్ కంట్రీ, మల్టీనేషనల్ అని చెప్పాము. సో మల్టీనేషనల్ ఏం చెప్పాము, మల్టీనేషనల్ అని చెప్పాము. అంటే చాలా దేశాలు పాల్గొంటున్నాయి కదా. సో ఏమి ఉన్నాయి చూద్దాం. ఇందులో పార్టిసిపేషన్ కంట్రీస్ చూడండి, ఇండియా. సో ఇండియా, భారతదేశం ఒకటి, యుఎస్ఏ, జపాన్, కెనడా అండ్ సౌత్ కొరియా. సో ఈ దేశాలు అయితే ఇందులో పాల్గొన్నాయి. సో ఏ కంట్రీస్ పాల్గొన్నాయని చూసుకోవాలి ఖచ్చితంగా, చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఇది. సో ఏవేంటివంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్, కెనడా అండ్ సౌత్ కొరియా. సో ఈ దేశాలు రిపబ్లిక్ ఆఫ్ కొరియానా, సౌత్ కొరియానా ఒకటే. సో ఈ కంట్రీస్ అయితే ఈ ఎక్సైజ్లో పాల్గొన్నాయి. దేంట్లో సీ డ్రాగన్ 2023కి సంబంధించిన సమ్మిట్లో పాల్గొన్నాయి. ఇది యుఎస్లో జరుగుతుంది, కండక్టెడ్ బై ది యుఎస్ నేవీ. సో నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్టు. ఇది న్యూస్లో ఉంది. క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఇది ఇండియాకి సంబంధించిందేనా లేదా వేరే దేశాల మధ్య అగ్రిమెంటా అనేది మనం ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి. సో చూడండి, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సో ఇండియా అండ్ ఆస్ట్రేలియా హ్యావ్ రీచ్డ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ వర్కింగ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్ క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్ట్ టు డెవలప్ సప్లై చైన్ బిట్వీన్ ది టూ కంట్రీస్. సో ఇక్కడ ఏ దేశాలు ఉన్నాయి, ఇండియా, ఆస్ట్రేలియా. సో ఇండియా, ఆస్ట్రేలియా కలిసి ఈ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాయి అనమాట. ఏంటంటే క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్టు. సో ఎందుకు ఇండియా ఆస్ట్రేలియాతోనే చేసుకున్నదంటే ఆస్ట్రేలియాలో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది రేర్ మినరల్స్ ఉంటాయన్నమాట. మన ప్రపంచంలో చాలా చాలా అరుదుగా కనిపించే ఈ మినరల్స్ అన్నీ కూడా ఆస్ట్రేలియా దేశంలో ఉంటాయి. సో అందువలన ఆస్ట్రేలియాతో మన ఇండియా అనేది అగ్రిమెంట్ చేసుకున్నది. ఇదే కాకుండా మనకి ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోల్ ప్రాజెక్టు, కోల్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం మనం. సో ఇప్పుడు అదానీ వాళ్ళు ఆ కోల్ అనేది కోల్ మైన్ ఉందన్నమాట ఆస్ట్రేలియాలో, చాలా పెద్దమైనది. సో దాన్ని అదానీ కంపెనీకి అయితే టెండర్ ద్వారా తీసుకున్నారు. సో వాళ్ళు చేస్తున్నారు అక్కడ, అదాని వాళ్ళు చేస్తున్నారు, కోల్ మైనింగ్ అనేది చేస్తున్నారు. ఇది కూడా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి ఒక పెద్ద మినరల్స్ సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు ఈ రేర్ మినరల్స్తో కూడా ఇండియా అనేది ఆస్ట్రేలియాతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. తర్వాత 2 lithium and 3 cobalt projects are among the 5 target projects at the CMIP. CMIP అంటే కోల్ మినరల్ ప్రాజెక్టు, క్రిటికల్ మినరల్ ప్రాజెక్టు హ్యాస్ చూజన్ ఫర్ త్రూ ది డూ డిజిలెన్స్. ఇక్కడ చూడండి, సో మొత్తం ఇందులో వచ్చేసి
5 ప్రాజెక్ట్స్, సో 5 ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. 5 ప్రాజెక్టులు తీసుకొస్తే సో 5 ప్రాజెక్ట్స్లో 2 వచ్చేసి లిథియంకి సంబంధించినవి, 2 వచ్చేసి లిథియం 2 ఉన్నాయి. నెక్స్ట్ 3 వచ్చేసి కోబాల్ట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో మొత్తం ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య 5 ప్రాజెక్ట్స్ తీసుకుంటే వీళ్ళు 5లో 2 వచ్చేసి లిథియంకి సంబంధించినవి, 3 వచ్చేసి ఏంటి, సో 3 వచ్చేసి మొత్తము ఈ కోబాల్ట్కి సంబంధించినవి. ఆ ప్రాజెక్ట్ అనేది అగ్రిమెంట్ లాగా ఇండియా ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. సో తర్వాత ఆస్ట్రేలియన్ ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్స్ లిథియం. సో ప్రపంచంలోని హాఫ్ ఆఫ్ ది లిథియం అనేది ఈ కంట్రీసే, ఈ ఆస్ట్రేలియా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. సో లిథియం ట్రయాంగిల్ గురించి మనం ఎంతమంది చెప్పుకున్నాం. సో బొలివియా, అర్జెంటీనా, చిలీ అనేవి ఈ కంట్రీస్ని లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మనకి దక్షిణ అమెరికాలో ఎక్కువగా లిథియం రిజర్వ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రపంచంలోని హాఫ్ ఆఫ్ ది లిథియంని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆస్ట్రేలియా అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోబాల్ట్. సో ఆస్ట్రేలియా ఇదే కాకుండా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది కోబాల్ట్ అనమాట. సో ప్రపంచంలో కోబాల్ట్ని ప్రొడ్యూస్ చేసే రెండో అతిపెద్ద దేశం కూడా ఏదంటే ఆస్ట్రేలియా. అండ్ 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది రేర్ ఎర్త్స్. అంటే మనకి రేర్ మినరల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. సో మనకు అరుదుగా కనిపించే మినరల్స్, ఖనిజాలు ఉన్నటువంటి దేశంలో చూసుకుంటే ప్రపంచంలో 4th ప్లేస్లో అయితే ఆస్ట్రేలియా ఉంది. చూడండి ఆస్ట్రేలియాకి మినరల్స్ పరంగా ఎంత ప్రాముఖ్యత ఉందో. సో కోబాల్ట్లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసరు, రేర్ ఎర్త్ మినరల్స్లో వచ్చేసి 4th లార్జెస్ట్. హాఫ్ ఆఫ్ ది ప్రపంచంలో ఉన్నటువంటి సగానికి పైగా ఉన్న మనకి లిథియం మొత్తం కూడా ఆస్ట్రేలియా నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇండియా అనేది ఆస్ట్రేలియాతో అగ్రిమెంట్ అయితే చేసుకుంది అనమాట రేర్ మినరల్స్కి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా కొన్ని ఇట్లాంటి మినరల్స్ అనేవి రేర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. మామూలుగా ఆస్ట్రేలియాతో ఇండియాకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. క్వాడ్ కంట్రీస్ తెలుసు కదా మీకు. క్వాడ్ కంట్రీస్లో ఏముంటాయి, క్వాడ్ అంటే 4 కంట్రీస్ ఉంటాయి. సో ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్, ఈ 4 దేశాలు కలిసి ఆల్రెడీ క్వాడ్ కంట్రీస్గా ఉన్నాయి. మీకు అందరూ తెలుసు క్వాడ్ కంట్రీస్. సో క్వాడ్ కంట్రీస్ తెలుసు కదా అందరికి కూడా. ఈ క్వాడ్ కంట్రీస్లో మొత్తం 4 దేశాలు ఉంటాయి. సో 4 కూడా ఇండో పసిఫిక్ రీజన్, అంటే హిందూ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో, ఆ ప్రాంతంలో మొత్తం పీస్ అండ్ స్టెబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ క్వాడ్ కంట్రీస్ అనేవి ఏర్పడ్డాయి అనమాట. వీళ్ళే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా వరకు కూడా అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఆస్ట్రేలియాకి. తర్వాత అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మనము ఆస్ట్రేలియా, ఇండియా అనేది క్రిటికల్ మినరల్స్ గురించి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నది. అసలు ఏంటి ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. క్లియర్గా దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటివి, ఇందులో ఏమి ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఏముంటాయి చూద్దాం. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్లాంటి అడగడానికి ఆస్కారం ఉంది. మెయిన్స్ పరంగా కూడా ఇట్లాంటివి జాగ్రఫీ నుంచి అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే క్రిటికల్ మినరల్స్ ఆర్ ఎలిమెంట్స్ దట్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎసెన్షియల్ మోడర్న్ డే టెక్నాలజీస్ అండ్ ఆర్ రిస్క్ ఆఫ్ సప్లై చైన్ డిస్రప్షన్స్. ఇక్కడ చూడండి, రిస్క్ ఆఫ్ సప్లై చైన్ డిస్రప్షన్స్ అంటే మనకి ప్రెజెంట్ డే టెక్నాలజీ అంటే మోడర్న్ వరల్డ్ అనమాట. ఆధునిక ప్రపంచంలో చాలా టెక్నాలజీస్కి కొన్ని మినరల్స్ అనేవి అవసరం అవుతున్నాయి. ఇప్పుడు మనం చూడండి లిథియం కావచ్చు, ఇంకా మనకి చిప్స్ తయారు చేసేవి, ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటివి మనకి చిక్కట్లేదు అనమాట. అన్ని దేశాల్లో ఈ ఖనిజాలు అనేవి దొరకవు అనమాట. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ఖనిజాలు ఉంటాయి. ఇప్పుడు లిథియం చూడండి, ఇండియాలో రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం మైన్స్ అని కనిపెట్టారు. అయితే మనకి అంతవరకు కూడా లిథియం అనేది 100% లిథియం మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. అర్జెంటీనా నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, చిలీ కావచ్చు, బొలివియా నుంచి కావచ్చు, మనం లిథియం అనేది ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మనకి లిథియం మైన్ పడింది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని పక్కన పెట్టేస్తే ఇట్లా అనమాట సప్లై చైన్ డిస్రప్షన్స్. అంటే మనకి కావాల్సినంత డిమాండ్ ఉంటుంది కానీ అంత సప్లై ఉండదన్నమాట. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వీటికి. అందువల్లనే వీటిని రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు. చాలా అరుదుగా ఇవి దొరుకుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతాలకి ఇవి పరిమితమై ఉంటాయి అన్నమాట. సో తర్వాత అటువంటి వాటిల్లో మేజర్గా మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మేజర్గా మనకి క్రిటికల్ కాంపోనెంట్స్ ఏముంటాయి చూద్దాం. చూడండి, ఒకటి వచ్చేసి కాపర్. సో మనకి రాగి ఉంది కదా కాపరు. సో కాపర్ మైన్స్ అనేవి ఎక్కడంటే అక్కడ ఉండవు. ఇప్పుడు కోల్ మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నట్టుగా మన కాపర్ మైన్స్ అనేవి చెక్కువ చూడండి, ఎక్కడ చెక్కవు. మన ఇండియాలో K3 మైన్స్, మాలజ్ఖండ్ మైన్స్, ఆంధ్రప్రదేశ్లో అగ్నిగుండాల మైన్స్, ఇవన్నీ కూడా కాపర్ మైన్స్. మన ఇండియా మొత్తం కూడా 10 కంటే ఎక్కువ ఉండవు అనమాట. అంటే మేజర్గా చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి కాపర్ మైన్స్. సో కాపర్ ఒకటి, రాగి. తర్వాత లిథియం. సో లిథియము, నికెల్, కోబాల్ట్ అండ్ రేర్ ఎలిమెంట్స్ ఆర్ critical components in the many of the today's rapid expanding clean energy technologies and ranging from wind turbines, power grids to electric vehicles. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పినటువంటి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇవే కాకుండా రేర్ ఎర్త్ మినరల్స్తో పాటు ఇవి కూడా కాపరు, లిథియము, నికెల్, కోబాల్ట్, ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ డే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ బ్యాటరీస్ కావచ్చు, వీటంటిలో మనం యూజ్ చేస్తున్నామా లేదా చూడండి. విండ్ టర్బైన్స్లో యూజ్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం యూజ్ చేస్తున్నాము, పవర్ గ్రిడ్స్లో మనం వచ్చేసి కాపర్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి కోబాల్ట్, నికెల్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ డేలో టెక్నాలజీస్లో మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అందువల్ల వీటికి ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది.
కరెక్ట్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి కోవిడ్ టైంలో ఈ లిథియం అనేది 400% అనేది పెరిగిందనమాట కాస్ట్ అనేది. సో 400% ఈ లిథియము ప్రైస్ అనేది పెరిగిపోయిందనమాట. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక్కసారిగా భూమి అందుకున్నాయి. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి 5 వెహికల్స్లో ఒక వెహికల్ అనేది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, 2 వెహికల్స్ ఉన్నాయి. అంతే ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ వస్తాయన్నమాట. సో అందువలనే ఇవి భూమి అందుకుంటున్నాయి కాబట్టి 400% అనేది ప్రైస్ పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం రిజర్వ్స్ ఉన్నటువంటి ఇండియా ఇట్లాంటి కంట్రీ ఏమవుతుంది, సఫర్ అవుతుంది అనమాట. 100% మనము అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లిథియం మైన్స్ పడ్డాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇట్లా తర్వాత యాజ్ ది ట్రాన్సిషన్ టు క్లీన్ ఎనర్జీ యాక్సిలరేట్స్ డిమాండ్ ఫర్ దీస్ మినరల్స్ విల్ బి స్కై రాకెట్. అంటే మనకి క్లీన్ ఎనర్జీ అనమాట. సో మనకి ఎలాంటి పొల్యూషన్ లేకుండా క్లీన్ ఎనర్జీ వైపు మనం వెళ్ళాలన్నా కూడా ఈ మినరల్స్ అయితే కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. కాబట్టి వీటికి అంత డిమాండ్ వచ్చిందని చెప్పేసి విశ్లేషకులు అనలిస్ట్ కూడా చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ షార్టేజ్ రిపోర్టు. సో ఇండియాలో ఫ్రెష్ వాటర్ షార్టేజ్ రిపోర్ట్ అని వచ్చింది. ఈ రిపోర్ట్లో అసలు ఏం చెప్పారు, ఇండియా ఎంత పర్సెంటేజ్లో ఉంది ఫ్రెష్ వాటర్కి సంబంధించి, ప్రపంచంలో ఏ దేశాలు ఎక్కువగా సఫర్ అవుతున్నాయి ఫ్రెష్ వాటర్కి సంబంధించి అంటే వాటర్ స్కార్సిటీ అంటే ఏంటి, నీటి కొరత. తెలుగులో వద్దాం, నీటి కొరత. సో నీటి కొరత అంటారు. సో నీటి కొరత అనమాట. సో వాటర్ అనేది మనకు కావాల్సినటువంటి అవసరానికి నీడ్స్కి వాటర్ అనేది అవైలబుల్లో ఉండవు అనమాట. మన అవసరాలు ఎక్కువగా ఉంటాయి, వాటర్ యొక్క రిజర్వ్ తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి మ్యాచ్ అవ్వదు. దాన్ని నీటి కొరత అంటారు, అంటే వాటర్ స్కార్సిటీ అంటారు. ఇప్పుడు దానికి సంబంధించి చూద్దాం. ఏ గ్లోబల్ స్టడీ రిలీజ్డ్ బై ది సర్కిల్ ఆఫ్ బ్లూ అండ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. సో ఎవరు రిలీజ్ చేస్తారంటే దీన్ని సర్కిల్ బ్లూ అండ్ వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఉంది కదా, WWF, వాళ్ళు దీన్ని అయితే రిలీజ్ చేశారు. అనలైజ్డ్ ది యాటిట్యూడ్ టువర్డ్స్ ది ఫ్రెష్ వాటర్ స్టోరేజెస్ బై సర్వేయింగ్ ఆల్మోస్ట్ ది 30,000. సో 30,000 పీపుల్ ఫ్రమ్ 31 కంట్రీస్. సో 31 దేశాల నుంచి 30,000 మంది పీపుల్ నుంచి సర్వే అనేది తీసుకున్నారు అనమాట. వాటర్కి సంబంధించి వీళ్ళు సర్వే తీసుకున్నారు. ఎవరంటే సర్కిల్ ఆఫ్ బ్లూ ఒకటి, నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF ఉంది కదా, సో వాళ్ళు ఈ సర్వే తీసుకున్నారు 31 దేశాల నుంచి 30,000 మంది నుంచి. తర్వాత ద పీపుల్ ఇన్ అర్జెంటీనా, సౌత్ కొరియా, వియత్నాం, కొలంబియా, జర్మనీ అండ్ పెరు రిపోర్టెడ్ ది లార్జెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ది కన్సర్న్స్ అబౌట్ ది వాటర్ స్టోరేజ్ ఓవర్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఇక్కడ చూడండి, సో ఈ వాటర్కి సంబంధించిన విషయాలు ఏ కంట్రీస్ అంటే అర్జెంటీనా ఒకటి, సౌత్ కొరియా, వియత్నాం, కొలంబియా, జర్మనీ అండ్ పెరు. సో పెరు రిపోర్టెడ్ ది లార్జెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ది కన్సర్న్స్ అబౌట్ ది వాటర్ షార్టేజెస్ ఓవర్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఈ దేశాలు నీటి సమస్యలు ఎక్కువగా రావడం గురించి ఎక్కువగా వీళ్ళైతే డిస్కస్ చేస్తున్నారు అనమాట. దాని గురించి ఎక్కువగా కన్సర్న్స్. సో వాటి గురించి అయితే కొంచెం బెంగ పెట్టుకున్నట్టుగా, సో ఎట్లయినా మన వాటర్ స్టోరేజ్ తగ్గిపోకుండా కాపాడుకోవాలి అని ఒక కన్సర్న్ అయితే వచ్చిందనమాట. దాంట్లో కన్సర్న్స్ అనేవి పెరిగాయి ఈ దేశాల్లో. సో అర్థమైన ఏ దేశాలంటే అర్జెంటీనా, సౌత్ కొరియా, వియత్నాం, కొలంబియా, జర్మనీ అండ్ పెరు దేశాల్లో నీటికి సంబంధించిన సమస్యల గురించి అయితే తలెత్తున్నాయన్నమాట ప్రతిసారి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనం ఇంకా చూస్తే 30%, ఇక్కడ చూడండి 30% అంటే 30%, 30% ఆఫ్ పీపుల్ క్లెయిమ్ టు బి గ్రేట్లీ ఇంపాక్టెడ్ బై ది ఫ్రెష్ వాటర్ షార్టేజ్. అంటే మంచినీటి కొరత అనేది మన మొత్తం భూమి మీద, సో మన ప్రపంచంలో 30% మంది ప్రజలు నీటి కొరతను అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. అవి కూడా ఫ్రెష్ వాటర్. సో మంచినీటి కొరత అనేది ఫేస్ చేస్తున్నారు. తర్వాత పీపుల్ ఇన్ అర్బన్ ఏరియాస్ 32% ఆర్ మోర్ లైక్లీ టు బి గ్రేట్లీ అఫెక్టెడ్ బై ఏ ల్యాక్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ దాన్ దోస్ ఇన్ ది రూరల్. ఇక్కడ చూడండి, రూరల్ 28% అండ్ సబ్ అర్బన్ రీజన్స్ 26%. ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా వాటర్ గురించి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మియామి, యుఎస్లోని మియామి సిటీ కావచ్చు, మెక్సికో సిటీ కావచ్చు, బెంగళూరు సిటీ కావచ్చు, ఇక్కడంతా కూడా వాటర్ చాలా తక్కువ ఉంటాయి. వాటర్ చాలా కొరత ఎక్కువ అనమాట. వాటర్ కొరత ఎక్కువగా ఉంటుంది. వాటర్ సమస్య ఎక్కువ, సరిగా వాటర్ ఉండవు. ఢిల్లీ చూడండి, న్యూఢిల్లీ పేరుకే రాజధాని, కానీ అక్కడ యమునా రివర్లో ఏదైనా చిన్న డ్యామేజ్ వచ్చి వాటర్ సరిగా లేకుండా రిజర్వ్స్ వాటర్ని ఆగిపోతూ ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి వాటర్ కొరత చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి అర్బన్ ఏరియాస్లో వచ్చేసి, అర్బన్ ఏరియాస్ అంటే మనకి పట్టణాలలో, సో పట్టణాల్లో 32% అనేది పీపుల్కి వాటర్ అనేది సరిగా అందట్లేదు. ఇక్కడ మనకి రూరల్లో 28%, సబ్ అర్బన్ ఏరియాస్లో 26%, అంటే అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ ఉందన్నమాట. తర్వాత ఇండియాస్ ఫ్రెష్ వాటర్ క్రైసిస్ ఈస్ కాన్స్టాంట్. సో ఈ క్రైసిస్ అనేది కాన్స్టాంట్, ఇది స్థిరంగా ఉంటుంది. దీన్ని ఎప్పటికీ మనము కంప్లీట్గా రీచ్ అవ్వలేం. కాకపోతే కొంచెం మనము ఎటువంటి సొల్యూషన్స్ తీసుకొని మనం అంటే సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్ళాలి. ఆల్దో ఇండియా హ్యాస్ ది 16% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్, ద కంట్రీ ప్రాసెస్ ఓన్లీ 4% ఆఫ్ ది వరల్డ్స్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. ఈ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ప్రపంచ జనాభాలో 16% మంది జనాభా ఇండియాలోనే ఉన్నారు. ప్రపంచ జనాభాలో
16% మంది ఇండియాలోనే ఉన్నారు ఇండియా జనాభా. కానీ వాటర్ మాత్రం ప్రపంచంలో ఉండే మొత్తం మంచినీటిలో ఒక్క 4% మాత్రమే ఇండియాలో ఉందని చెప్తున్నారు. అంటే జనాభా 16% ఉంటే మంచినీళ్ళు మాత్రం ఫ్రెష్ వాటర్ మాత్రం 4% ఉన్నాయి. చూడండి, ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే మనకి మంచినీటి కొరత అనేది ఎక్కువగా ఉంది. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే అకార్డింగ్ టు నీతి ఆయోగ్, సో మన నీతి ఆయోగ్ ఉంది కదా, సో నీతి ఆయోగ్ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఫేస్ హై టు ఎక్స్ట్రీమ్ వాటర్ క్రైసిస్. సో ఇండియాలో లార్జ్ నెంబర్ ఆఫ్ మన పౌరులనే వాళ్ళు, మన ఇండియన్స్, భారతీయులు ఈ వాటర్ క్రైసిస్ని అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు రాజస్థాన్లో కానీ, ఎస్పెషల్లీ రాయలసీమ రీజన్, సో ఆంధ్రప్రదేశ్ నుండి రాయలసీమ రీజన్స్లో కూడా వాటర్ ఫెసిలిటీ అనేది సరిగా లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పటికి కూడా కొన్ని ఇసుక, అంటే మనకి నదులు ప్రవహిస్తూ ఉంటాయి కదా, అక్కడ ఇసుక చిరమలు ఉంటాయి అనమాట. సో ఇసుక అనేది తవ్వితే మంచినీళ్ళు వస్తాయి. వాటిని తేరు పట్టుకుని బిందెల్లో 2-3 కిలోమీటర్లు మోసుకెళ్తూ ఉంటారు. మహారాష్ట్ర, ఎస్పెషల్లీ మహారాష్ట్ర ఈ క్రైసిస్ అనేది ఎక్కువ చూస్తుంటాం. రాజస్థాన్, మహారాష్ట్ర అక్కడ సో ఒకే బాగుంటుంది, 10-20 విలేజెస్కి ఒకే పెద్ద బాగుంటుంది అనమాట. ఇటువంటి క్రైసిస్ అనేది మన ఇండియాలో ఉంది. వాటర్ ఫెసిలిటీ ఎందుకు ఈ క్రైసిస్ ఉందంటే ప్రపంచ జనాభాలో 16% మన ఇండియా జనాభా ఉంది. కానీ వీళ్ళకి ఓన్లీ 4% మాత్రమే వాటర్ ఉందన్నమాట. సో 16% ప్రపంచ జనాభా ఉంటే ఇండియాలో 4% మాత్రమే ఇండియాలో మంచినీళ్ళు ఉన్నాయన్నమాట. ఇది మేజర్ ఇష్యూ అని చెప్పేసి మనము చెప్పొచ్చు. అందువల్ల నీటి కొరత అనేది పెరిగిపోయింది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మనకి నానక్ గురించి, నానక్ షాహీ సమ్మత్ 555, నానక్ షాహీ సమ్మత్ 555 అని చెప్పేసి న్యూస్లో ఉంది. అసలు ఏంటి ఈయన గురించి, మన నానక్ గారి గురించి ఎందుకు న్యూస్లో వచ్చింది, దీనికి సంబంధించి ఏముందో చూద్దాం. గురునానక్ తెలుసు కదా మీకు, ఈ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. సో సిక్కు మత యొక్క స్థాపకుడు అనమాట గురునానక్ గారు. సో ఆయన బోధనలు కూడా చాలా వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే నాన్ వైలెన్స్ కావచ్చు, ఇటువంటి ఏమి ఉండకుండా సో అందరూ సుఖశాంతులతో, శాంతి భద్రతతో ఉండాలని చెప్పేసి ఆయన చాలా ఉపదేశాలు చేశారు. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గ్రీటెడ్ ది సిక్ కమ్యూనిటీ ఆన్ కమెన్స్మెంట్ ఆఫ్ ది నానక్ షాహీ సమ్మత్ 555. సో ఈ డే సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సిక్ కమ్యూనిటీస్ మొత్తాన్ని, సో సిక్కు ప్రజలందరినీ కూడా వాళ్ళని ఆయన అంటే కంగ్రాట్ చేశారనమాట. సో ఈ విధంగా గ్రీటింగ్స్ అనేది ఇచ్చారు అందరికీ. సో శుభాకాంక్షలు తెలిపారు. సో దిస్ ఇయర్స్ నానక్ షాహీ క్యాలెండర్ హ్యాస్ బీన్ డెడికేటెడ్ టు ది 20th anniversary ఆఫ్ ది మ్యారిటమ్ ఆఫ్ అకాలీ బాబా పోలా సింగ్. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఈ నానక్ షాహీ సమ్మత్ 555 అనేది ఒక క్యాలెండర్ అనమాట. సో మనకి హిందూ క్యాలెండర్ ఉంటుంది కదా, హిందూ క్యాలెండర్ ఎలా ఉంటుంది, చైత్ర మాసం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో చైత్ర మాసం నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో అట్లా ఈ విధంగా మనకి ఒక్కొక్కటి ఉంటుంది. నవరోజ్ అంటారు, పార్సీకి సంబంధించింది. సో నెక్స్ట్ మనకి ఇస్లాం క్యాలెండర్ ఒకరోజు స్టార్ట్ అవుతుంది. ఇట్లా మనకి లోసార్ ఫెస్టివల్, టిబెటన్ న్యూ క్యాలెండరు, సో ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అలానే సిక్కు మతంలో కూడా ఇది ఒక క్యాలెండర్ అనమాట. అయితే ఈ క్యాలెండర్ హాస్ బీన్ డెడికేటెడ్ టు ది 200th anniversary ఆఫ్ మ్యారిటమ్ ఆఫ్ అకాలీ బాబా పూలే సింగ్. అంటే ఇది వచ్చేసి ఈయన అకాలీ బాబా పూలా సింగ్ చనిపోయినటువంటి 200వ వర్ధంతి అండ్ 300th anniversary ఆఫ్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది సర్దార్ జస్ సింగ్ రామ్గఢ్ అండ్ ది 100th anniversary ఆఫ్ ది జైటో ఫ్రంట్. చూడండి ఇక్కడ ఈయనకి వచ్చేసి మనకి అకాలీ బాబా పోలా సింగ్ వచ్చేసి 200వ వర్ధంతి. అయితే ఇక్కడ నెక్స్ట్ 300వ జయంతి ఎవరిదంటే జస్సా సింగ్ రామ్గఢ్, ఈయన వచ్చేసి 300వ జయంతి. అలానే 100వ జయంతి యానివర్సరీ ఆఫ్ ది జైతో ఫ్రంట్, దానికి సంబంధించింది 100వది. సో ఇవన్నీ కూడా ఒకే రోజు రావడం వల్ల దీన్ని అయితే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి సిక్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా శుభాకాంక్షలు అనేది తెలిపారు అనమాట. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన థింగ్స్ చూద్దాం. నానక్ షాహీ సమ్మత్ ఈజ్ ఎ క్యాలెండర్. సో ఇదేంటంటే ఓవరాల్గా క్యాలెండర్ అనమాట. సిస్టమ్ దట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై ది శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, సో SGPC 2003. సో 2003 సంవత్సరంలో ఈ క్యాలెండర్ని ఎవరు తీసుకొచ్చారంటే ఫైనల్గా వచ్చేసి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వాళ్ళు ఈ క్యాలెండర్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట ఈ సిస్టమ్ని. సో దీని ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ ఫౌండర్ ఆఫ్ సిక్ రిలీజియన్ గురునానక్ దేవ్జీ. సో గురునానక్ దేవ్జీ పేరు మీద ఈ క్యాలెండర్ తీసుకొచ్చారు. ఎందుకంటే టు మార్క్ ఈస్ 500th బర్త్ యానివర్సరీ. సో ఆయన గురునానక్ గారి 500వ జయంతి సందర్భంగా ఈ క్యాలెండర్ని ఆ సంవత్సరంలో 2003 సంవత్సరంలో తీసుకొచ్చారు. తర్వాత ఇట్ ఈజ్ ఏ ట్రోపికల్ సోలార్ క్యాలెండర్ యూజ్డ్ ఇన్ ది సిక్కిజం.
సో సిక్ మతంలో ఇది ట్రోపికల్ సోలార్ క్యాలెండర్ అనమాట. అంటే సూర్యుని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్యాలెండరే సోలార్. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది కూడా అదే కదా, సోలార్ క్యాలెండరే, అంటే గ్రెగోరియన్ క్యాలెండర్. ఎగ్జాక్ట్లీ మనము సూర్యుడు ఎలా ఉంటాడో దాన్ని బట్టి సీజన్స్ కావచ్చు, డేస్, భూమి సూర్యుని చుట్టూ ఎన్ని డేస్ తిరుగుతుంది, మనకి భూమి తన చుట్టూ తను తిరగడం ఎన్ని గంటలు, ఇవన్నీ కూడా మనం సోలార్ని బేస్ చేసుకుని ఉంటాం. దానివల్లనే సోలార్ ట్రోపికల్ క్యాలెండర్ ఈ సిక్కిజంలో యూజ్ చేస్తారు ఆ క్యాలెండర్ని. తర్వాత ద రెఫరెన్స్ ఎపోక్ ఆఫ్ ది నానక్ షాహీ క్యాలెండర్ ఈస్ ది birth of Guru Nanak Dev corresponding to the 1469 CE common era. సో ఈ గురునానక్ దేవ్ జీ ఒక జయంతి సందర్భం, జయంతి ఎప్పుడంటే సో ఆయన జన్మదినం వచ్చేసి సంవత్సరము 1469 కాబట్టి ఆ ఇయర్ నుంచి తీసుకుని ఈ ట్రోపికల్ సోలార్ క్యాలెండర్ని సిక్కిజంలో ఫాలో అవుతూ ఉంటారు. అర్థమైంది కదా. ఇట్ ఈస్ అబౌట్ ది కంప్లీట్లీ అబౌట్ ది క్యాలెండర్ ఇన్ ది సిక్కిజం. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి రూఫ్ టాప్ సోలార్ స్కీమ్. సో రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అంటే మనకి రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. మామూలుగా మనకి బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇల్లులు, వాటి మీద సోలార్ తీసుకొస్తారనమాట. మన రూఫ్ ఉంది కదా, పై భాగం మొత్తం సోలార్ తీసుకురావడం వల్ల ఆ ప్రాంతానికి మొత్తానికి కరెంట్ ఉంటుంది, ఇంకా కరెంట్ కూడా కొంచెం విద్యుత్ని సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ కనిపిస్తుందా, ఈ విధంగా ఉంటుంది రూఫ్ టాప్. ఇదంతా చూడండి, ఇవన్నీ కూడా సోలార్ ఇవే. సో ఇవన్నీ కూడా సోలార్ అమరుస్తారు పైన. సో ఇట్లా. సో ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి. ద యూనియన్ పవర్ ఎన్ఆర్ఈ మినిస్టర్ అనౌన్స్డ్ దట్ ది 3,377 megawatts capacity has been allocated to states under the rooftop solar scheme. సో ఈ rooftop solar scheme కింద స్టేట్స్కి అయితే 3,377 మెగావాట్స్ విద్యుత్తును అయితే వాళ్ళు అలకేట్ చేస్తున్నారు, ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత రూఫ్టాప్ సోలార్ స్కీమ్ ఈజ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినైబుల్ ఎనర్జీ కింద వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అనేది దేని కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినైబుల్ ఎనర్జీ మినిస్ట్రీ కింద అయితే వస్తుంది. తర్వాత ద మినిస్ట్రీ హ్యాస్ అనౌన్స్డ్ ది phase 2 ఆఫ్ ది స్కీమ్. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఇప్పుడు phase 2 అనేది, సో phase 2. సో దీనికి సంబంధించి రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అనే దాన్ని phase 2 అనే దాన్ని వచ్చిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా అన్ని గవర్నమెంట్స్ కూడా, మహారాష్ట్ర కావచ్చు, అన్ని స్టేట్స్ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ మొత్తం కూడా రూఫ్ టాప్స్ సోలార్ ఉండాలి అని చెప్పేసి తీసుకొస్తున్నారు. ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కూడా చాలా వరకు సోలార్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇట్లా ఈ విధంగా తమిళనాడు గవర్నమెంట్ ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి ఇండియా ఏఐ రోడ్ మ్యాప్. సో ఏఐ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి సంబంధించి ఇండియా అనేది ఖచ్చితంగా మనం ఏఐని డెవలప్ చేసుకోవాలి, ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చింది. దాని గురించి ఏముందో చూద్దాం. ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మైటీ అంటాం షార్ట్ కట్స్లో. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు సెటప్ ఏ టాస్క్ ఫోర్స్ ఫర్ ఫ్రేమింగ్ ఏ డ్రాఫ్ట్ రోడ్ మ్యాప్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్. సో మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో వచ్చేసి కృత్రిమ మేధస్సు. సో దాని మీద కంప్లీట్గా రోడ్ మ్యాప్ ఉండాలి. మన ఇండియాలో కూడా ఒక ఎకో సిస్టమ్ని మనం డెవలప్ చేయాలి. ఎకో సిస్టమ్ని మనం కూడా అమెరికాలాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇండియా ఏ అని చెప్పేసి ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇండియా ఏ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో ఇండియా ద నేషనల్ ఏఐ పోర్టల్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ విల్ హెల్ప్ ఇన్ బూస్టింగ్ ది రీసెర్చ్ అండ్ ఫెసిలిటేట్ టూల్స్. ఇక్కడ చూడండి, బూస్టింగ్. సో బూస్టింగ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఫెసిలిటేటివ్ టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది స్టార్ట్అప్ కమ్యూనిటీ. సో మేజర్గా వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే స్టార్ట్అప్ కమ్యూనిటీకి ఏఐ యొక్క ఎకో సిస్టమ్ని ఫేవరబుల్గా ఉంచాలి, వాళ్ళకి అనుగుణంగా ఉంచాలనేదే ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మేజర్గా ఏఐకి సంబంధించింది. సో ఏఐ గురించి చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి చాట్ జీపీటీ కావచ్చు, మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వెబ్సైట్లో మ్యాక్సిమం వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వాటినే ఎక్కువగా మనం యూజ్ చేస్తున్నాం. సో మనకి ఎవ్రీడే నీడ్స్ కూడా మనం చాలా సంబంధించిన ఫోటోషాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చాట్ జీపీటీ చూసారు కదా మీరు. చాట్ జీపీటీ గురించి మొత్తం కంప్లీట్గా ఏఐ టూల్ అనమాట, ఓపెన్ ఏఐ టూల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. సో ఇక్కడ కూడా దీని ఒక మెయిన్ థీమ్ ఏంటంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఈ స్టార్ట్అప్ కమ్యూనిటీకి మొత్తానికి కూడా ఏఐ ఎకో సిస్టమ్ని మనము ఇవ్వగలగాలి, కల్పించాలనే ఉద్దేశంతోనే దీన్ని అయితే తీసుకొచ్చారు. సో నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ బై మైటీ, ఎన్ఈజిడి అండ్ నాస్కామ్. సో ఈ మూడు కలిసి, సో ఈ ఓపెన్ ఏఐ స్కీమ్ అనేది మన ఇండియాలో తీసుకొచ్చారు కదా, ఈ ఏఐకి సంబంధించి ఇండియా ఇనిషియేటివ్, ఇది ఈ మూడు కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అది కావచ్చు, ఎన్ఈజిడి, నెక్స్ట్ వచ్చేసి మనకి నాస్కామ్, ఈ మూడు కలిసి జాయింట్గా తీసుకొచ్చాయి. సో ఏఐ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాడ్ ది $967 billion టు ది ఇండియన్ ఎకానమీ బై 2035. సో 2035 సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థకి మొత్తం $967 బిలియన్ అయితే ఏఐ టెక్నాలజీ అనేది ఇస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏఐ తర్వాత
ఏఐ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్ బై క్రియేటింగ్ ఏ న్యూ జాబ్ ఆపర్చునిటీస్. సో ఈ ఏఐ వల్ల కొత్త న్యూ జాబ్స్ ఆపర్చునిటీస్ రావచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఇంక్రీజింగ్ ది ప్రొడక్టివిటీ, ఫాస్టరింగ్ ది ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ కూడా చాలా కొత్తగా వెళ్తుంది, ఎందుకంటే ఏఐ అనేది మనిషి ఎగ్జాక్ట్గా ఎలా ఆలోచిస్తాడో అలానే ఆలోచిస్తుంది, అలానే చేస్తుంది కూడా. సో ప్రతిదీ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా అలానే ఆలోచిస్తుంది ఏఐ. తర్వాత ఇంక్రీజింగ్ ది ప్రొడక్టివిటీ. సో ఏఐ ఉంటే ప్రొడక్షన్ కూడా పెంచవచ్చు. కానీ ఇక్కడ చూడండి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పారు. సో న్యూ జాబ్ ఆపర్చునిటీ వస్తాయని, కానీ కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు, ఐటీ సెక్టర్కి సంబంధించిన విశ్లేషకులు ఏం చెప్తున్నారు, అనలిస్టులు, ఈ ఏఐ వల్ల జాబ్స్ చాలా వరకు కోల్పోతారు. సో ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఒక 100 మెంబర్స్ చేసే వర్క్ని ఒక మెషినే చేస్తుందంటే ఆ 100 మెంబర్స్ జాబ్ కోల్పోయినట్టే కదా అని చెప్తున్నారు. కానీ ఇక్కడేమో న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటివి ఎస్ఏ ప్రకారం అడిగేదానికి ఆస్కారం ఉంది. జనరల్ ఎస్ఏ యూపీఎస్సీ గ్రూప్ 1 వాటిలో అడుగుతారు ఏఐ ఈజ్ ఏ బూన్ ఆర్ బేన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు చాలాసార్లు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ బూన్ ఆర్ బేన్, అంటే కృత్రిమ మేధస్సు అనేది వరమా శాపమా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్లాంటివి కూడా మేజర్గా చూసుకుంటూ ఉండాలి. సో తర్వాత బాల్ స్వరాజ్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ఇదేంటో చూద్దాం సింపుల్గా. సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇంట్రడ్యూసర్ ది అబౌట్ ది, ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎక్కడంటే దీన్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో రాజ్యసభలో దీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో బాల్ స్వరాజ్ పోర్టల్ ఈజ్ ఏ పోర్టల్ లాంచ్డ్ బై ఎన్సిపిసిఆర్. సో ఎన్సిపిసిఆర్ అంటే చైల్డ్ రైట్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఇది. సో ఫర్ ఆన్లైన్ ట్రాకింగ్ డిజిటల్ రియల్ టైమ్ మానిటరింగ్ మెకానిజం ఫర్ ది చిల్డ్రన్ నీడ్ ఫర్ కేర్ అండ్ ప్రొటెక్షన్. సో బాలలకు సంబంధించిన రక్షణ కోసం, వాళ్ళ కేరింగ్ కోసం ఈ బాల్ స్వరాజ్ పోర్టల్ అనే దాన్ని ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళైతే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత దిస్ పోర్టల్ హ్యాస్ 2 ఫంక్షన్స్, కోవిడ్ కేర్ అండ్ సిఎస్ఎస్. సో ఒకటి వచ్చేసి కోవిడ్కి సంబంధించి క్రిటికల్ ఇల్నెస్ ఉంటుంది కదా, క్రిటికల్ ఇల్నెస్ సంబంధించి కూడా వీళ్ళైతే ఈ బాల్ స్వరాజ్ పోర్టల్ అప్డేట్ చేస్తూ ఉంటారు. మేజర్గా ఇది బాల హక్కుల కోసం, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కోసం, పిల్లల యొక్క సంరక్షణ కోసం తీసుకొచ్చినటువంటి పోర్టల్ అనమాట ఇది బాల్ స్వరాజ్ పోర్టల్. సో తర్వాత అటల్ వయో అభ్యుదయ యోజన. సో అటల్ వయో అభ్యుదయ యోజన అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇదేంటో చూద్దాం. ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఏ కాంపోనెంట్ ఆఫ్ ది అటల్ వయో అభ్యుదయ యోజన. అంటే సీనియర్ సిటిజన్స్ కోసం ఒకదాన్ని తీసుకొచ్చారు. సో సీనియర్ సిటిజన్స్ యొక్క రక్షణ కోసం దీన్ని అయితే తీసుకొచ్చారు. దీన్ని అటల్ వయో అభ్యుదయ యోజన. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి కంప్లీట్గా సెంట్రల్ సెక్టార్ స్కీము. ఇది వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీము విచ్ ఈస్ ఫార్మల్లీ నోన్ యాజ్ ది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఇంతకుముందు దీని పేరు ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. అంటే ఇంతకుముందు కూడా ఇది ఉంది. సో ఇంతకుముందు ఉంది, కాకపోతే దీనికి నేమ్ అనేది చేంజ్ చేశారు. సో పాత పేరు ఏంటంటే ఓల్డ్ నేము నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ప్రెజెంట్ నేమ్ వచ్చేసి అటల్ వయో అభ్యుదయ యోజన అని చెప్పి తీసుకొచ్చారు. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఇది సీనియర్ సిటిజన్స్ యొక్క ఎంపవర్మెంట్ కోసం అయితే తీసుకొచ్చినటువంటి పోర్టల్. సో స్కీమ్ అనమాట. సో తర్వాత ఇట్స్ విజన్ టు క్రియేట్ ఏ సొసైటీ వేర్ సీనియర్ సిటిజన్స్ లివ్ హెల్తీ, హ్యాపీ అండ్ ఎంపవర్ లైఫ్. సో సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అలానే ఒక ఎంపవర్డ్, వాళ్ళ ఒక సాధికారత, ఒక డెవలప్మెంట్ విధంగా ఉండాలి సొసైటీ పరంగా అనేవి దీని యొక్క మెయిన్ థీము. తర్వాత ఇట్ హ్యాస్ ది 2 కాంపోనెంట్స్. సో ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఐపీఎస్ఆర్సీ అంటారు, అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇంకోటి ఎస్ఏపిఆర్సీ అంటారు, అంటే స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఇట్లా దీని అయితే ఇంటిగ్రేటెడ్ ఒకటి, ఇంకోటి స్టేటు, ఈ 2 అయితే తీసుకొచ్చారు. కంప్లీట్గా ఇది సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చింది. అంటే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సాధికారతగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో దీని అయితే వాళ్ళు గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇవి వచ్చేసి వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.